బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సదుం మండలంలో నిర్వహించనున్న రైతు భరోసా సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఈ భేరీతో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రామచంద్ర యాదవ్ భద్రతపై సమీక్షించిన సిఆర్పీఎఫ్ కమాండెంట్ అవసరమైతే అదనపు బలగాలు పంపుతామన్నారు. దీంతో బెంగళూరు సిఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి అధికారులు వచ్చారు. గతంలో సదుంలో రైతు భేరీకి అవాంతరాలు ఎదురవడంతో భద్రతపై కీలక సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతు భేరీ నిర్వహిస్తామని రామచంద్ర యాదవ్ తేల్చి చెప్పారు. మొత్తానికి రైతు భేరీ సభ నిర్వహించడానికి రామచంద్ర యాదవ్ వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటున్నారు. ఈ క్రమంలో సిఆర్పీఎఫ్ కమాండెంట్లు ఆయన భద్రతకు సంబంధించి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. రైతు భేరీ నిర్వహించాలని చెప్పేసి రామచంద్ర యాదవ్ ఆ కార్యక్రమానికి తలపెట్టినటువంటి నేపథ్యంలో అప్పట్లో వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అలాగే పోలీసులు ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి రైతులు ఎక్కడికక్కడ అడ్డుకొని ఆ కార్యక్రమం జరగనీయకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక గందరగోళ పరిస్థితి, ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి రైతు భేరీని కూడా ఎలాగైనా సరే ఆపేయాలి, అంతేకాకుండా నిర్వహించకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసినటువంటి తరుణంలో దీని మీద సిఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇవాళ బెంగళూరులో ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి సిఆర్పీఎఫ్ కమాండెంట్ పొంగనూరుకి చేరుకుని రామచంద్ర యాదవ్ ఇంట్లో సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి గార్డ్స్ తోటి అలాగే భద్రతా దళాలతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ సమీక్షలో రామచంద్ర యాదవ్ కి కల్పిస్తున్నటువంటి భద్రత, ప్రస్తుతం భద్రతపై ఉన్నటువంటి అనుమానాలతో పాటు గత ఏడాది జరిగినటువంటి సంఘటనలు ఏమన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెప్పించుకొని చూసినటువంటి ఆయన అవసరమైతే అదనపు భద్రతను పెంచుతాం, ఎవరిని కూడా ఉపేక్షించవద్దు, రామచంద్ర యాదవ్ భద్రత పైన అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు కీలక సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే రామచంద్ర యాదవ్ సదుములో నిర్వహించేటటువంటి రైతు భేరీలో అల్లరిముక్కలు ఏవైనా ఇబ్బందులు గురి చేసినా లేదా వైసీపీకి సంబంధించిన శ్రేణులు అడ్డుకోవాలని చెప్పేసి కాస్త అత్యుత్సాహం చూపినా సరే వాళ్ళని నిలువరించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా పంపుతామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఈ సమీక్షలో రామచంద్ర యాదవ్ భద్రతకు సంబంధించి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో 15వ తేదీ జరిగేటటువంటి రైతు భేరీకి అదనపు బలగాలు కూడా పంపడంతో పాటు ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి గార్డ్స్ కి సూచనలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది మొదటిసారి కాదు రాజు, రెండోసారి అని చెప్పొచ్చు. భేరీ సభ నిర్వహించాలని అనుకున్న క్రమంలో మొదటిసారి కొన్ని అడ్డంకులు ఎదురైనాయి. మరి ఈసారి ఎటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారు? అలాగే బీసీవై పార్టీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎటువంటి పటిష్టమైన ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు? ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే గత ఏడాది కూడా ఇదే రైతు భేరీ నిర్వహించేటువంటి సందర్భంలో రామచంద్ర యాదవ్ ని పోలీసులు నిలువరించారు. అంతేకాకుండా పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ చేసినటువంటి ఏర్పాట్లను తొలగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో పాటు రామచంద్ర యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే సదుంకి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ కట్టినట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన శ్రేణులు వాటిని అడ్డుకుంటాయేమో అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది అంటే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి తరలి రావడంతో పాటు రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతు సమస్యలు అవుతున్నాయో వాటి మీద ఆయన అక్కడి నుంచి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. సో గతానుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పొంగనూరుకు వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, కీప్ అప్డేటింగ్ us రాజు. థ్యాంక్ యూ.